ఏం చేస్తున్నావు? ఏ స్వేచ్ఛ లేదా ఎవరికి కూడా? స్వేచ్ఛ లేదా? కలెక్టరేట్కి వెళ్తున్నారు అంట. చేతనైతే పరిపాలన సరిగ్గా చేయమని చెప్పండి ఆయన్ని. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక లెటర్ ఇవ్వడానికి దానికి ఇంత చెప్పండి. అరెస్ట్ చేస్తామని చెప్పండి. మీరు పోలీసు వారు మీ దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పండి. కనీసం మమ్మల్ని ఎందుకు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాం, మేయర్ డిప్యూటీ మేయర్లుగా ఉన్నాం. విజయవాడ పరిపాలన ఎలా ఉందో చూస్తాం. అది మా ఇష్టం అండి. ఒక పౌరురాలుగా మాకు హక్కు ఉంది. అంతేగాని మీరు ఎక్కడికక్కడ అరెస్టులు. ఇప్పుడు తీసుకెళ్ళిన బస్ అంతా ఏం చేశారని నేను అరెస్ట్ చేశారండి. మీరు వాళ్ళు ఏం చేశారండి? దోపిడీ చేశారా? దొంగతనం చేశారా? ఏం చేశారని వాళ్ళందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మీరు ఏ రైట్ ఉంది చెప్పండి? ఇది ప్రజాస్వామ్య లేదా ఒక తాలిబాన్ దేశంలో అక్కడ ఉన్నాం మనందరం కూడా. ఎక్కడ తీసుకెళ్తున్నారమ్మా? ఇంత దారుణమైన పరిపాలన చట్టం తెలుసా? ఎక్కడ మేయర్ మీరు వేరుని తీసుకెళ్తున్నారండి. మీ దగ్గర ఏముంది? మీ దగ్గర కాగితం చూపించండి. అసలు దేనికి అరెస్ట్ చేస్తున్నారో తెలియదు. దేనికి ఫలానికి మీ నిరసన తెలియజేశారు. కనీసం మేము దేని మీద నిరసన తెలియజేస్తున్నామో కూడా బయటకు రానికుండా నొక్కేస్తున్నారా అంటే ఇది ప్రజా పరిపాలన అనుకోవాలా, తాలిబాన్ల పరిపాలన అనుకోవాలా? ప్రజలు కూడా ఒకసారి గమనించుకోండి. ఎందుకంటే అధికారంలోకి వస్తే మేము ప్రతిదీ చేస్తామని చెప్పారు కొన్ని పార్టీలు. ఇవాళ అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయినా కూడా ఇంతవరకు ఎక్కడ కూడా ఒక పరిపాలన సక్రమంగా చేయాల. ఇవాళ పెన్షన్ల కోతంట, మళ్ళీ కరెంటు బిల్లుల పెంపుదల అంట. ఇవన్నీ ఎలా ఉన్నాయి? దేనికి వెళ్ళమంటున్నారు మీరు? రీజన్ చెప్తే మేము ఏదైనా మీకు సహకరిస్తున్నాం. అన్నీ కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన పరిపాలన. అలాంటి
అలాంటి రైతు భరోసా కేంద్రాలను ఈరోజు తీసేయడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రైతులకు మంచి న్యాయం జరగాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇది ప్రభుత్వం చూస్తుంటే నిరంకుశత ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళ నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, కలెక్టర్లు సరి అయిన పాత్ర పోషించట్లేదు, వారి విధి విధానాలు సరిగ్గా చెప్పట్లేదు, చేయట్లేదని చెప్పేసి కలెక్టర్ల మీద అపవాదుని మోపి ప్రభుత్వం తప్పించుకునే ధోరణిలో చేరుతుంది. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. ఇంతకుముందు రైతులకి ఇటువంటి బాధలు గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడని విధంగా ఇప్పుడు 6 నెలల్లోనే ప్రభుత్వం రైతులు చూస్తున్నారు. మరి రైతులకు మీరు ఇచ్చిన హామీ, మీరు రైతు బంధు అని చెప్పి 20,000 సంవత్సరానికి ఇస్తామని చెప్పి మీరు చెప్పిన మాటలు మేము చెప్పింది అయితే కాదు. మేము చెప్పాం 13,500 రూపాయలు ఇస్తాము, తప్పనిసరిగా దానికి గత 5 సంవత్సరాలు నెరవేర్చాము. మీరు 14 సంవత్సరాలు గడిచిన మా సీనియర్ ముఖ్యమంత్రి, మీరు గడిచిన 6 నెలల నుంచి చూస్తున్నాం. ఇవాళ ఈ నెలలో ఇస్తారా, వచ్చే నెలలో ఇస్తారా, ఇంకో నెలలో ఇస్తారా అని చెప్పి చూస్తున్నాం. గత 6 నెలల నుంచి మీరు ఏదో ఒక లడ్డూలు అని చెప్పి, తిరుపతి లడ్డూలు అని చెప్పి మోసగించేసేసి దాన్ని ఒక డైవర్షన్ చేశారు. ఆ తర్వాత ఇంకొక ఏదో ఒక నెలలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మీరు ఈ రకమైనటువంటి మోసాలు పాల్పడి రైతుల్ని మోసం చేసిన వాడు దేశంలో ఎవడో బాగుపడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, రైతుల్ని మీరు చెప్పిన విధంగా 20,000 రూపాయలు మీరు ఇస్తానన్నారు, 20,000 రూపాయలు ఇచ్చి తీరండి. మేము రోడ్డు మీదకి రాం, రైతుల పక్షాన మేము ఎటువంటి ఇది చేయము. మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చమని చెప్పి మేము అడగడానికి వచ్చాం. ఎవరిని అడగడానికి వచ్చాం? కలెక్టర్లను అడగడానికి వచ్చాం. కలెక్టర్లను ఎందుకు అడగడానికి వచ్చాం? మీరు చెప్పారు నిన్న క్యాబినెట్ మీటింగ్లో కలెక్టర్లు సరి అయిన పాత్ర పోషించట్లేదని చెప్పి. మేము సరి అయిన పాత్ర పోషించమని చెప్పి మేము కలెక్టర్లను అడగడానికి వచ్చాము. మీరు కనుక రిలీజ్ చేస్తే, ఫండ్స్ రిలీజ్ చేస్తే కలెక్టర్లు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు కలెక్టర్ల మీద అపవాదం మోపి మీరు ప్రభుత్వం నుంచి తప్పించుకోవాలని చెప్పి చూస్తే మాత్రం మీకు మాత్రం రైతులు తగిన శాస్తి చేస్తారు, తగిన బుద్ధి చెప్తారు. ఇది బుద్ధి చెప్పడానికే మేము అందరం కూడా రైతు పక్షాన నిలబడి మేము వాళ్ళు దాన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సార్, మీరు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు, రైతులకే మీరు దగ్గర చేరువ అవుతారని చెప్పేసి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటారా? రైతులకు మేమైతే ఎప్పుడైతే వాళ్ళకి మద్దతు మేము గడిచిన 5 సంవత్సరాలు మేము 13,500 రూపాయల చొప్పున ఇచ్చాము. ఆర్బీకే సెంటర్ల ద్వారా రైతులకు పండించిన పంటని గిట్టుబాటు ధరలు కల్పించాము. రైతు అనేవాడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా గత 5 సంవత్సరాల్లో మేము పరిపాలన అందించాము. రైతులు ఈరోజు పడే బాధలను చూసేసి వాళ్ళ పక్షాన మేము నిలబడాలి, రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఎదుర్కోవాలని చెప్పేసి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మేము జగ్గేపేట నుంచి వచ్చాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి సారథ్యంలో తన్నీరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము జగ్గేపేట వచ్చాం. మేమంతా రైతులు. వాస్తవంగా ఈరోజు జరిగేవన్నీ కూడా రైతు వ్యతిరేక విధానాలు, అనేక అతివృష్టి అనావృష్టిలో కూడా రైతులను ఆదుకోకపోగా రైతుల పక్షాన రైతుల కొరకు పోరాటం చేయడానికి, అది కూడా శాంతియుతంగా మేము ఇవ్వటానికి వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మా ఇన్ఛార్జీలు ఎక్కడొక్క అరెస్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం ఉచిత విద్యుత్తు మొదటి సంతకం చేసి ఉన్నారు. ఎప్పుడు కూడా చంద్రబాబు గారు రైతులంటే చులకనగా ఉంటున్నారు. ఇవన్నీ కూడా మేము రైతులకు వ్యతిరేక దినాలుగా, చీకటి రోజులుగా మేము పరిగణిస్తున్నాము. ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదే కాదు, ఇప్పటి నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా మేము రైతుల విషయంలో కానీ, ప్రజల విషయంలో కానీ ప్రతి ఒక్క దానికి కూడా మేము పోరాటాలు చేస్తాం. శాంతియుతంగానైనా కూడా మేము పోరాటాలు చేస్తాం. మా పోరాటాలు ఎక్కడా మీరు ఆపలేరు. దయచేసి మీరు ఇప్పటికైనా పరిశీలించి రైతులకు జరిగిన ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీరు అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలి. మేము వెళ్ళాలనుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని అనుమతించాలి. సార్ నమస్తే అండి. సార్ ఎలా అరెస్టులు అనేది ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా జరుగుతూనే ఉన్నది. ఈ రోజున మేము ఎవరికి కూడా ధర్నానో లేకపోతే రోడ్డు రాహం చేయడానికి రాలా. మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే ఇవాళ పత్తి కానీ, మిర్చి కానీ, వరి కానీ మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఉన్నాయి. కొనే దిక్కు లేదు. తెలంగాణకు దిక్కులే అమ్ముతున్నారు. ఒకప్పుడు వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి అమ్ముకునేవాళ్ళు. ఇవాళ మన రైతులు తెలంగాణ తీసుకెళ్ళి అమ్మాల్సి వస్తుంది. 1200, 1300 ఇక్కడ అడుగుతుండే అక్కడ 1400, 1500 అక్కడ తీసుకెళ్ళి అమ్ముతున్నారు. అలాంటి దృష్టిలో మీరు కొనండి. మార్కెట్లు అందరూ ఓపెన్ చేశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళాడు, ప్రతి ఒక్క మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు, ఓపెన్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక సీసీ వాళ్ళు కానీ
మార్కెట్ వాళ్ళు కానీ ఎవరు కొంటలా. అవి కొనమని మేము అడగడానికి వాళ్ళు రిమాండ్ చేయడానికి కలెక్టర్ గారిని అడగడానికి వచ్చున్నాం. దానికి కూడా ఎంత అరాచకం చేస్తున్నారంటే ఎంత కూడా మీకే తెలియాలి. సార్ మీకు ముందు అనుమతి ఇవ్వలేదా, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పర్మిషన్ లేదని చెప్తున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు. ముంగల్ మాకు చెప్పి మేము వారం రోజుల నుంచే పర్మిషన్ తీసుకున్నాం. పలానా రోడ్డు పలానా ఏరియా అని చెప్పారు. సార్ అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పాం. అది అంటే ఏంటంటారు, మీరు ప్రజలకి వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన నాయకులు కానివ్వండి, పార్టీకి ప్రజలకి మీరు దగ్గర అవుతున్నారన్న ధోరణితోనే ఇలా అరెస్టులు చేస్తున్నారంట. అంతే, అదే కారణం.